సంఘానికి వెళ్తున్నావు కదా, ఆ మందిరంలో దైవజనుడి మీద నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావా? లేనిపోని మాటలు చెబుతున్నావా? లేనిపోని వార్తలు ఊరంతా ప్రచారం చేసి ఆ సంఘంలో ఉన్న వారి హృదయాలను గెలిపిలి చేస్తున్నావా? ఆ సంఘంలో ఉన్న వారిని అనేక మందిని ఆ సంఘం నుంచి వెళ్ళిపోయేలా చేస్తున్నావా? మరి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ నువ్వు కూడా దైవజనుడికి విరోధంగా మాట్లాడుతున్నావేమో, ఆ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, లేనిపోని వార్తకి దైవజనుడి గురించి పుట్టిస్తున్నావేమో. ఎందుకు? ఇదిగో దైవజనుడు వినకపోవచ్చు, దైవజనుడు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. ఇదిగో ఆ మిరియాము అహరోనుల మీద దేవుడి కోపం రగులుకుందంట. మిరియాముకు కుష్టు వ్యాధి వచ్చేసిందంట, తెగులు వచ్చేసింది, తెల్లని కుష్టు వలె అయిపోయింది తన శరీరం అంతా. ఇదిగో దేవుని కోపము రగులుకుంటే అటువంటి భయంకరమైన వ్యాధులు నీ మీద కూడా వస్తాయి.